హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి. ఈ పచ్చడిని ఇక్కడ చూపించే కొలతలతో కనుక ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. దీని టేస్ట్ని మీరు సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, ఇడ్లీ, దోశల్లోకి ఎందులోకి తిన్నా అద్దరిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 6 వరకు పుల్లగా ఉండే మామిడికాయలను తీసుకున్నాను. ఆల్రెడీ వాష్ చేసేసి కాసేపు ఇట్లాగా వాటర్లోనే పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఎక్స్ట్రా డర్ట్ ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోతుంది. ఇలా వాటర్లో వేసుకున్న మామిడికాయల్ని ఒక్కొక్కటిగా బయటకు తీసుకొని పొడి క్లాత్తో చక్కగా తుడిచేసేసి కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల దీనికి తడి ఏమైనా ఉంటే ఆరిపోతుంది. అలాగే మనము పచ్చడిని పెట్టుకున్న తర్వాత కానీ పచ్చడి అనేది అస్సలు పాడవకుండా ఎక్కువ రోజుల వరకు స్టోర్ ఉంటుంది. మామిడికాయలతో ఏవైనా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు మామిడికాయ అనేది పుల్లగా ఉండేటట్టు చూసి తీసుకోవాలి. అలాగే పచ్చిగా ఉండేటట్టు తీసుకోవాలి. అప్పుడే మనకు పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అంతేకాకుండా టెంక ముదిరిందా లేదా అది కానీ చెక్ చేసి చూసుకోండి. టెంక ముదిరినది మామిడికాయలు తీసుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. తడి మొత్తం ఆరిపోయిన మామిడికాయని తీసుకొని ఇక్కడ కాడపాటు ఏదైతే ఉందో అది కట్ చేసేసి తీసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న మామిడికాయ వచ్చేసి కాస్త ఎల్లో కలర్ అయింది కదా, అది మాత్రం వాడద్దు. అది పక్కన పెట్టేసి దాని ప్లేస్లో వేరే మామిడికాయని రీప్లేస్ చేసుకోండి. అలాగే మనం తీసుకున్న మామిడికాయలు ఎప్పుడైనా సరే వైట్ కలర్లో ఉండేటట్టుగా తీసుకోండి. దీన్ని పీల్ ఆఫ్ చేసేసి తీసుకుందాం. ఒక్కొక్క మామిడికాయకి ఈ విధంగా తొక్క పార్ట్ని రిమూవ్ చేసేసి తీసుకోవాలి. పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయని గ్రేటర్ సాయంతో గ్రేట్ చేసేసి తీసుకుందాం. ఇక్కడ కొద్దిగా పెద్ద హోల్స్ ఉన్నాయి కదా, ఆ వైపున గ్రేట్ చేసేసి తీసుకోవాలి. మనం ఈ పచ్చడిని తినేటప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా మామిడికాయ ఈ విధంగా తగులుతూ ఉన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఈ మామిడికాయని తురుముకునేటప్పుడు చిన్న హోల్స్ ఉన్నాయి కదా, అటువైపు కానీ గ్రేట్ చేసేసి తీసుకుంటూ ఉంటారు. చిన్న హోల్స్తో చేసామంటే మరి మనకు మొత్తం పేస్ట్ లాగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాస్త తురుము అనేది తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి పెద్ద హోల్స్ ఉండే వైపు ఈ విధంగా గ్రేట్ చేసేసి తీసుకోండి. మిగిలిన మామిడికాయలన్నింటినీ కానీ చక్కగా గ్రేట్ చేసేసి తీసుకుందాం. అన్ని మామిడికాయలని తురుముకున్న తర్వాత మామిడి తురుము అయితే ఇంత రెడీ అయిందనమాట. దీనికి మనం మిగిలిన మెజర్మెంట్స్ చేసుకోవడానికి అన్నట్టు కప్పు కొలతలతో కొలిచేసేసి తీసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ చూపించే కప్పు సాయంతో కొలిచేసేసి తీసుకుంటున్నాను అనమాట. మీరు కప్పుతో కానీ గ్లాస్తో కానీ దేంతో అయినా కొలుసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న మామిడి తురుము వచ్చేసి నాకు ఈ కప్పు తీసుకున్న 6 మామిడికాయలకి నాకు వచ్చేసి దీంతో 4 కప్పుల వరకు కరెక్ట్గా మామిడి తురుము అయితే వచ్చింది. మనకు మిగలడం కానీ తగ్గడం కానీ ఏమాత్రం జరగలేదు. ఇలా కొలుచుకున్న మామిడి తురుముని కాసేపు పక్కన పెట్టేసి దీంట్లోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే మామిడి తురుముని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పల్లీల నూనెని కానీ లేదంటే నువ్వుల నూనెని కానీ ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీల నూనెని తీసుకుంటున్నాను. మీ దగ్గర నువ్వుల నూనె అవైలబుల్లో ఉంటే దాన్ని కానీ వేసుకోవచ్చు. కాస్త వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఫ్లేవర్ కోసం ఒక 5 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక 10 వరకు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. వచ్చేసి ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకుంటున్నా కదా, మీరు కావాలంటే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువని, అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కానీ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు నేను పసుపును కానీ యాడ్ చేసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడు పసుపుని యాడ్ చేసుకున్నట్లయితే పసుపు అనేది కాస్త కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకుంటే మనకు ఆ వేడికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పోపు మొత్తం చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి మెజర్ చేసి పెట్టుకున్న మామిడి తురుముని యాడ్ చేసేసుకోండి. ఇందులోకి 1/2 కప్పు వరకు కల్లుప్పు నేను ఆల్రెడీ పౌడర్ కింద ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు కారం, ఇది వచ్చేసి ఫ్రెష్గా ఇంట్లో పట్టించుకున్న కొత్త కారం అనమాట. మన కారం టేస్ట్ని బట్టి కాస్త ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 కప్పు వరకు ఆవాల పొడి అండ్ అలాగే 1 స్పూన్ వరకు మెంతుల పొడిని కానీ యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసి తీసుకోండి. ఈ పొడులన్నీ కానీ మనం పచ్చి వాటితోనే చేసుకున్నామన్నమాట. ఆవాల్ని అలాగే మెంతుల్ని కాస్త ఎండబెట్టేసి పొడి చేసి పెట్టుకున్నామంటే మనకు పచ్చళ్ళలో ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా సరే ఈజీగా యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ మసాలాస్ అన్నీ మామిడికాయ తురుముకి చక్కగా పట్టే విధంగా కిందికి పైకి చక్కగా మిక్స్ చేసేసి తీసుకోండి. చూసారు కదా, పచ్చడి ఈ విధంగా చక్కగా మొత్తం కలిసిపోయే వరకు కలిపేసేసి తీసుకోవాలి. చూసారు కదా, కలర్ అయినా స్ట్రక్చర్ అయినా మన పచ్చడికి ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో.
ఈ పచ్చడిని వెంటనే సర్వ్ చేసుకునేదానికంటే 2-3 గంటలు ఆగి సర్వ్ చేసుకున్నామంటే ఈ మసాలాస్ అన్నీ గాని పచ్చడికి చక్కగా పట్టేస్తాయి. వచ్చేసి ఒక 3 అవర్స్ తర్వాత చూస్తున్నాననమాట. చూసారు కదా ఆయిల్ గాని చక్కగా పైకి తేలుతూ ఉంది. ఈ పచ్చడి వచ్చేసి ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికైతే రెడీగా ఉందన్నట్టు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా మన మామిడికాయ తురుము పచ్చడి కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కొద్దిగా వేసుకొని తిని చూడండి, అద్దరిపోతుంది. నేను ఇక్కడ పచ్చడిని బౌల్లోకి తీసేసుకోగా ప్యాన్లో కొద్దిగా పచ్చడిని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి వేడి వేడి అన్నాన్ని కొద్దిగా వేసుకొని అలాగే 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ ప్యాన్లో ఉండే పచ్చడి మొత్తాన్ని రైస్కి చక్కగా పట్టే విధంగా కలిపేసేసి తీసుకుందాం. ఈ విధంగా రైస్ అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఉంటే పక్కన కూర్చోబెట్టుకొని ముద్దల కింద చేసి పెట్టి చూడండి. మన చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి అన్నమాట. అందరూ కానీ చాలా ఇష్టంగా తింటారు. మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఈ విధంగా పెద్ద దాంట్లో పచ్చడిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ని వేసి ఈ విధంగా కలిపి పిల్లలకి ముద్దల కింద పెట్టేవాళ్ళు అనమాట. అందరూ కానీ చాలా ఇష్టంగా తినేవాళ్ళు. అది కానీ నాకు ఒక స్వీట్ మెమరీ అనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ మామిడికాయ తురుము పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.